హైదరాబాద్లో మరోపక్క వర్షం దంచి కొడుతుంది. లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో వర్షం కురుస్తుంది. మియాపూర్, చందానగర్, శేర్లింగంపల్లిలో జోను వాన పడుతుంది. భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన జోరు వాన పడుతోంది. హైదరాబాద్లో వర్షం దంచుకొడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్లో వర్షం కురుస్తుంది. మియాపూర్, చందానగర్, శేర్లింగంపల్లిలో జోరు వాన పడుతుంది. భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన జోరు వాన పడుతుంది. పలు ప్రాంతాల్లో అయితే మాత్రం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, గత 4 రోజుల క్రితం వరకు కూడా హైదరాబాద్ నగరవాసులంతా కూడా ఆ బాణుడి బగబగలతో హడలెత్తిస్తే తాజాగా గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కొంత వాతావరణం అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలని తాకిన తర్వాత హైదరాబాద్ నగరంలో గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం, తాజాగా ఈ రోజు గత 1 అవర్ నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే నగరంలో కురిసినటువంటి ఈ భారీ వర్షంతో దాదాపు 1/2 అవర్ పైగా కూడా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షం కారణంగా నగరంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా హైటెక్ సిటీ కానీ, అదేవిధంగా బంజారాహిల్స్ తో పాటు పంజాగుట్ట, మియాపూర్ తో పాటు మరొక వైపు జూబ్లీహిల్స్ లాంటి ఏరియాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షపు నీరుతో పూర్తిగా రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. మరొక వైపు నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా ఒకవైపు జిహెచ్ఎంసీ బృందాలతో పాటు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అత్యవసర బృందాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. భారీగా వర్షపు నీరు చేరినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా మాన్యువల్స్ ఓపెన్ చేయడంతో పాటు ఆ నీటిని ఎప్పటికప్పుడు కూడా మాన్యువల్స్ ద్వారా బయటకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఎందుకంటే సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి ఈ భారీ వర్షం కారణంగా నగరంలో ఎక్కడికక్కడ కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆఫీస్ కార్యాలయాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నివాసాలకు వెళ్ళేటటువంటి సమయంలో భారీ వర్షం కారణంగా నగరంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ తో స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు జిహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకి అలర్ట్ చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా రహదారులన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నివాసాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా మాన్యువల్స్ అన్ని ఓపెన్ చేస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళాలంటూ కూడా మరొకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల పాటు నగరంలో చెదురుమదురు జల్లులతో పాటు భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. మరొకవైపు వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.